ఒక్కసారి ఊహించండి, ఒక నదిలో నీళ్లతో పాటుగా బంగారం కూడా ప్రవహిస్తే రోజు అక్కడికి వెళ్ళి నీటిని జల్లెడబట్టి బంగారం సేకరించి జీవనం సాగించే ప్రజలు ఉంటే ఇది సినిమా కథ కాదు, విదేశాల్లో జరిగే అద్భుతము కాదు, మన భారతదేశంలోనే ఉన్న ఒక నిజం. అసలు ఆ నది ఎక్కడుంది? నిజంగానే బంగారం దొరుకుతుందా? ఆ బంగారం ఎక్కడి నుంచి వస్తోంది తెలుసుకుందాం. నమస్కారం, ప్రైమ్ 9కి స్వాగతం. మన దేశంలో 400కు పైగా నదులు, ఉపనదులు ప్రవహిస్తున్నాయి. ప్రతి నదికి ఒక ప్రత్యేకత, ఒక చరిత్ర. కానీ వాటన్నింటికంటే భిన్నంగా నిలిచిన ఒక నది ఉంది. ఆ నది పేరే స్వర్ణరేఖ నది లేదా గోల్డెన్ రివర్ అని అంటారు. స్వర్ణరేఖ పేరు వింటేనే బంగారంతో సంబంధం ఉందే అన్నట్లుగా అనిపిస్తోంది కదా. ఆ పేరు యాదృచ్ఛికంగా రాలేదు. ఎందుకంటే ఆ నదిలోని ఇసుకలో నిజంగానే సూక్ష్మమైన బంగారు రేణువులు లభిస్తాయని స్థానికులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజు వందలాది మంది నది ఒడ్డుకు వెళ్లి నీటిని, ఇసుకను జల్లెడపట్టి ఆ బంగారు రేణువులను సేకరిస్తూ ఉంటారు. వారిలో చాలా మందికి ఇదే ప్రధానమైన జీవనాధారం కూడా. స్వర్ణరేఖ నది జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీకి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో పుట్టుకొస్తుంది. అక్కడి నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు సుమారు 474 కిలోమీటర్లు. స్వర్ణరేఖ నదికి మరో విశేషం కూడా ఉంది. చాలా నదులు ప్రయాణంలో మరో పెద్ద నదిలో కలుస్తాయి. కానీ స్వర్ణరేఖ మాత్రం మరే ప్రధాన నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలోనికి కలుస్తుంది. అందుకే భౌగోళికంగానూ ఈ నది ప్రత్యేకత గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఈ నది గురించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రశ్న ఒక్కటే: ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తోంది? శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాలు చేసినప్పటికీ ఈ నదిలో కనిపించే బంగారు రేణువుల అసలు మూలంపై ఇప్పటికీ స్పష్టమైన సమాధానం అయితే చెప్పలేకపోతున్నారు. కొంతమంది పర్వత ప్రాంతాల్లో ఉన్న ఖనిజ శిలాలు క్రమంగా కరిగి నదిలోనికి చేరుతాయని భావిస్తారు. మరికొంతమంది ఇది ప్రకృతి సృష్టించిన అరుదైన భౌగోళిక ప్రక్రియ అని అంటారు. కానీ ఇప్పటికీ దీని మీద పూర్తి స్థాయి శాస్త్రీయ నిర్ధారణ మాత్రం వెలువడలేదు. అందుకే స్వర్ణరేఖ నదిని భారత్లో అత్యంత ఆసక్తికరమైన సహజ మిస్టరీల్లో ఒకటిగా పేర్కొంటారు. నీళ్లతో పాటు బంగారం కూడా ప్రవహించే నది మన భారతదేశంలో ఉండటం నిజంగా ఆశ్చర్యమే. ప్రకృతి దాచుకున్న ఇలాంటి రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయని స్వర్ణరేఖ నది మరోసారి గుర్తు చేస్తోంది. అయితే మీకు ఈ గోల్డెన్ రివర్ గురించి ముందే తెలుసా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కథనాల గురించి ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.